ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రో లేదా మంత్రో దావోస్కి వెళ్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశం కాదు, ప్రపంచం నుంచి కూడా దావోస్ సమ్మిట్కి వెళ్తూ ఉంటారు. ఇది ఒక అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఒక మార్కెటింగ్ ప్లాట్ఫామ్ కింద వాడుకుంటారు అనేది నానుడి. కానీ రీసెంట్ టైమ్స్లో మార్కెటింగ్ దేనికి, ఇన్వెస్ట్మెంట్స్ కోసమో, అంటే పెట్టుబడుల కోసమో, లేదా రాష్ట్రాలు దేశాలు అభివృద్ధి చెందడం కోసమో, పెట్టుబడులని ఆకర్షించడం కోసం మా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులని, మా దేశంలో ఇలాంటి పరిస్థితులని చెప్పటం కోసమో దావోస్కి వెళ్ళే నాయకులు, ఈ పొలిటీషియన్స్, ఈ బిజినెస్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొత్తగా దీన్ని కేవలం ఒక మార్కెటింగ్ లైన్, అంటే ప్రజలకి చూపించుకోవటానికి, అంటే డాబు కొట్టుకోవటానికి, షో ఆఫ్ కోసం వెళ్ళటం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం మనం. ఇప్పుడు మొన్న కూడా దావోస్కి వెళ్ళటం జరిగింది. వెళ్ళి అక్కడ ఒక స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్ ఏమి ఇచ్చారు అనేది ఒక్కసారి ముందుకు తీసుకెళ్ళి మాట్లాడదాము. లెట్ us లుక్ ఎట్ చంద్రబాబు నాయుడు గారు స్పీచ్. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు చిరునామాగా తయారు చేసాం. అందరూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఒక స్టెప్ ముందుకు పోయి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి చిరునామాగా తయారు చేసాం. వండర్ఫుల్ సార్. మరి ఆ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మరి ఎన్ని కంపెనీలు వచ్చినాయి ఏంటి అనేది మనం ఒకసారి బేరీజ్ వేసుకోవాల్సింది. కొత్త పాలసీలు తీసుకొచ్చాం. ఓకే, నేను గర్వపడుతున్న ఇక్కడ మంత్రులందరూ కూడా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఇన్వెస్ట్మెంట్, అదే మరిగా భరత్ గారు, ఇంకా మిగిలిన మినిస్టర్స్ అందరూ కూడా పోటీ పడ్డారు. పోటీ పడి ఈరోజు మీరు చూస్తే దేశంలో వచ్చిన పెట్టుబడులు ఒకే రాష్ట్రానికి 25.3% రావడం ఇది ఒక చరిత్ర, ఎప్పుడు లేదు. పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పని అంటున్నారు. యూ షుడ్ ప్రొవైడ్ సాలిడ్ ఎవిడెన్సెస్. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎప్పుడైతే 25% ఒక దేశంలో 25% అంటే ఆల్మోస్ట్ 1/4, a quarter portion ఆఫ్ ద ఇండియన్ ఇన్వెస్ట్మెంట్స్ టు ఇండియా ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి అని చెప్తున్నారు అంటే యూ షుడ్ ప్రొవైడ్ సాలిడ్ ఎవిడెన్స్ ఫర్ ఇట్. మీరు దేని బేసిస్లో చెప్తున్నారు? మరి 2022 నుంచి ఇప్పుడు దాకా కొన్ని లక్షల కోట్లు గుజరాత్కి, మహారాష్ట్రకి వెళ్ళిన పెట్టుబడులు ఆల్రెడీ 70% స్ట్రీమ్లైన్ అయిపోయినాయి కదా, మాట్లాడుకున్నాయి. మరి ఏది ప్రామాణికంగా మీరు చెప్తున్నారో కొద్దిగా డీటెయిల్స్ ఇంకొద్దిగా చెప్పాల్సి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు. మీరు చెప్పకపోతే మేమే ఎతుకుతాం. 25% ఇండియాలో ఉండే ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఆంధ్రప్రదేశ్లోకి వచ్చినాయా? ఓకే. ఇంకొక పక్కన మీరు చూస్తే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్, గూగుల్ $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్. అది మీరు తెచ్చారా అండి? ఇక్కడ చూడండి, ఇక్కడ క్రెడిట్ సీకింగ్ దానిలో పడిపోయి గూగుల్ మీకు గుర్తుందా? గూగుల్ ఇది విశాఖపట్నంలో గూగుల్ది డేటా సెంటర్ అని చెప్పని అంటున్నారు. యాక్చువల్లీ దట్ ఈస్ అదానీ అండ్ గూగుల్ డేటా సెంటర్. మరి అదానీ పేరు ఎందుకు ఎక్కడికి వెళ్ళినా చెప్పట్లేదు? 2 విషయాలు. ఒకటి, గూగుల్ అనేది అదానీ కంటే పెద్ద పేరు కాబట్టి. 2, అదానీ అనే పేరు ఎప్పుడైతే చెప్తారో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పేరు కూడా వస్తుంది కాబట్టి. ఎస్, నేను మాట్లాడుతుంది తప్పు కాదు. ఐల్ షో యూ సమ్ ప్రూఫ్స్. ఈ డేటా సెంటర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దీన్ని, అంటే ఈ చంద్రబాబు గారు క్రెడిట్ చోరీ చేశారు అని వైసీపీ వర్గాలు చెప్తుంది. అసలు నిజంగా వైసీపీ వాళ్ళు చెప్తుంది నిజమా కాదా అని చెప్పని కొద్దిగా డిగ్ చేసి చూస్తే వైజాగ్లో 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి 2020 నవంబర్లో జగన్మోహన్ రెడ్డి గారు అదానీతో ఒప్పందం చేసుకున్నారు. ఈ డేటా ఏదైతే ఉంటుందో, ఈ డేటా రావాలంటే, డేటా సెంటర్లోకి డేటా రావాలంటే సింగపూర్ నుంచి దాదాపు 3900 కిలోమీటర్స్ పొడవున సముద్ర గర్భంలో కేబుల్స్ వేయాలి. ఆ కేబుల్స్ త్రూవే డేటా వస్తుంది. త్రూ సింగపూర్ వైజాగ్ వస్తుంది అనమాట. ఆల్రైట్. అయితే దానికోసం అని 2020 నవంబర్లో అదానీతో అగ్రిమెంట్ చేసుకున్నారు కదా. 2021 మార్చ్ 9న సింగపూర్ గవర్నమెంట్కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక లేఖ రాసింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అయితే విశాఖలో అదానీ డేటా సెంటర్కు 190 ఏకర్స్ కేటాయిస్తూ 2023లో మే 3న శంకుస్థాపన చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం.
రైట్. దాని కంటిన్యూషన్లో భాగంగా ఆ 300 మెగావాట్స్ అని చెప్పాం కదా ఫస్ట్లో, మెగావాట్స్ డేటా సెంటర్ ఇది. ఈ 300 మెగావాట్స్ నుంచి 1000 మెగావాట్స్కి డేటా సెంటర్ని ఎక్స్టెండ్ చేశారు. రైట్, ఎక్స్టెండ్ చేశారు. ఎవరు? ఈ ప్రభుత్వం, ఇప్పుడు చిన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్, సింగపూర్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ అదానీ ఎవడైతే ఉన్నాడో వాడు, వీళ్ళందరి క్రెడిట్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, దెన్ జగన్మోహన్ రెడ్డి గారు, సెంట్రల్ గవర్నమెంట్, సింగపూర్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ అదానీ, వీళ్ళ నలుగురు కలిసి ఒక ప్రాజెక్టు 300 మెగావాట్స్ మొదలుపెట్టారు. దానికి ఎక్స్టెన్షన్గా 1000 మెగావాట్స్ పెట్టి ఇప్పుడు దానికి గూగుల్ని లింక్ చేసి, అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే క్లియర్గా, అదానీ పేరెత్తితే ఇప్పుడు అదానీ గూగుల్ డేటా సెంటర్ అన్నారు, ఎందుకంటే అదానీ పేరెత్తితే జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుంది. సింపుల్ లాజిక్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్పండి, హూస్ డేటా సెంటర్ ఇస్ దిస్? మీరు దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు కరెక్టే, ప్రభుత్వాలు అన్నాక ఏది ఆపకూడదు, కంటిన్యూ చేయాలి, మీరు కంటిన్యూ చేస్తున్నారు, హ్యాట్స్ ఆఫ్. కానీ మీరు దావోసు వెళ్ళి తీసుకురావటం ఏంటండి? ఇది పచ్చి అబద్ధం కాదా? దీన్ని అబద్ధం అనరా? ఇక నెక్స్ట్ డేటా సెంటర్. ఇప్పుడు నేను చెప్పా, బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్టర్ రిఫార్మ్స్. దేశానికి వచ్చినటువంటి అతి పెద్ద పెట్టుబడి ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత. అది డేటా సెంటర్ అనేది మీరు తీసుకొచ్చారా చంద్రబాబు నాయుడు గారు? ఇది పచ్చి అబద్ధం కాదా? అండ్ ఇది అదానీది ఎందుకు? గూగుల్, కొంతమంది అనుకోవచ్చు గూగుల్ ఇది చేస్తుంది కదా, గూగుల్లే పెద్దది కదా, సో గూగుల్ ఎక్కువ షేర్ ఉంటుందేమో అని చెప్పని అనుకోవచ్చు. అయితే 87,000 crores పెట్టుబడితో డేటా సెంటర్ నిర్మించేది అదానీయే. ఈ హార్డ్వేరు అండ్ అదర్ టెక్నాలజీ మాత్రమే గూగుల్ మేనేజ్ చేస్తుంది. అగైన్ మ్యాక్సిమం పోర్షన్ అదానీనే మెయింటైన్ చేస్తాడు. ఓన్లీ హార్డ్వేర్ అండ్ అదర్ టెక్నాలజీస్ మాత్రమే గూగుల్ మెయింటైన్ చేస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ అన్ అదానీ డేటా సెంటర్. ఎందుకు మరి ఈ క్రెడిట్ లేపేస్తే ఏమొస్తుంది చంద్రబాబు నాయుడు గారు? నాకైతే తెలియదు, కానీ బట్ సమ్హౌ దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ఫర్ ఆన్ యువర్ పార్ట్ అండి, అంతే. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఒక పాలసీ. ఏం పాలసీ అండి? 99 పైసలకు ఒక ఎకరా భూమి ఇస్తానంటే అర్సా క్లస్టర్స్ గురించి మేము ఆల్రెడీ ఒక వీడియో కూడా చేయటం జరిగింది, ఒక షార్ట్ కూడా చేయటం జరిగింది దాని మీద మా టీంతో పాటు కలిసి. అర్సా క్లస్టర్స్ ఏదైతే ఉందో, ఉర్సా క్లస్టర్స్ ఏదో ఉందో దాని పేరు, కొన్ని నెలల ముందు రిజిస్టర్ అయిన కంపెనీ, కొన్ని నెలల ముందే రిజిస్టర్ అయిన కంపెనీ మేము ఇన్ని వేల కోట్లు పెట్టేస్తామని చెప్పనంటే దాన్ని ఫార్చ్యూన్ 500 కంపెనీకి లింక్ పెడతారు నారా లోకేష్ గారు. ఇప్పుడు అర్సా క్లస్టర్స్కి ఇచ్చిందే కదండి రూపాయి ఎకరానికి 99 పైసలు భూమి. ఆ రోజు మేము ఆ కాయిన్స్ పట్టుకొని ఆడుకుంటూ చేసిన షాట్ అదేగా. పెద్ద పెద్ద కంపెనీల గురించి ఎందుకు? దీంట్లో లొసుగులో మనం ఎంతమందిని ముసుగేసేస్తున్నామో చెప్పాలి కదా. అరే ఇంత క్రెడిట్ సీకింగ్ మెంటాలిటీ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు? ఎవరి క్రెడిట్ వాళ్ళకి ఇచ్చేయచ్చుగా. ఐ డోంట్ నో వాట్ ఈజ్ రన్నింగ్ ఇన్ యువర్ మైండ్. కానీ డేటా అనేది బయట ఉంటుందండి. బల్క్ డ్రగ్ పార్క్ ఇవన్నీ కూడా డేటా బయట ఉంటుంది. ఎవరు తీసుకొచ్చారు ఏంటి అనేది మనం ఈరోజు ఎంత డబ్బా కొట్టుకున్నా చరిత్రలో ప్రజలకు తెలుస్తుంది. అది ఆపండి, దయచేసి ఆపండి ఈ డబ్బా కొట్టటాలు, ఈ మార్కెటింగ్ స్ట్రాటజీలు, ఆ బయటికి వెళ్ళి ఆ డప్పులు కొట్టటాలు, ఛాయ్ అమ్మేవాడి దగ్గరికి వెళ్ళి ఈ ఛాయ్ ఏంటిది, ఇది కాఫీయా, టీయా, షుగర్, ఆపండి, డబ్బాలు ఆపండి కొంచెం. ఈ డబ్బాలు ఆపాలి చంద్రబాబు నాయుడు గారు. ఈ అయిపోయింది, దొరికిపోతున్నారు. అన్నీ నేనే తీసుకొచ్చానని చెప్తానంటే ఎట్లా అండి? నవ్వుకుంటున్నారు జనాలు, కామెడీ అయిపోయింది. నిన్నగాక మొన్న అదేంటది ఆ బ్లాక్ మన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో, ల్యాండ్ టైటిల్ యాక్ట్, దానికి సంబంధించి రిజిస్ట్రేషన్స్, అది పక్కన పెడితే రిజిస్ట్రేషన్కి సంబంధించి ఆ బ్లాక్ చైన్ రిజిస్ట్రేషన్స్, దొంగ రిజిస్ట్రేషన్లు అవ్వకుండా ఏం చేయాలి అనేది ఒకసారి చూస్తారా? చూడండి. ప్రపంచంలోని బెస్ట్ టెక్నాలజీ బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఎలాంటి ట్యాంపర్ చేయడానికి వీలు లేకుండా ఉండే టెక్నాలజీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఒరిజినల్ బాండ్రా మనము టైటిలింగ్ యాక్ట్లో బ్లాక్ చైన్ టెక్నాలజీ అని పెట్టాం సార్, విచ్ ఇస్ ట్యాంపర్ ప్రూఫ్.
ఆ టైటిలింగ్ యాక్ట్ కూడా ఒకసారి చదువుకోండి. Yes, sir. We need to. Yes, we'll do that, sir. Blockchain will bring in, కొంచెం sir. అక్కడ కొంచెము ట్యాంపర్ ఎవరైనా చేయాలని అనుకుంటే కూడా చెయ్యాలని దురుద్దేశంతో ఆలోచన చేసినా కూడా చెయ్యలేని విధంగా నీ సిస్టమ్ను డెవలప్ చేయాలి. Yes, sir. అప్పుడే దీనికి మోర్ మీనింగ్ వస్తుంది. ప్రజలకు బేసిక్లీ ఒక కాన్ఫిడెన్స్ అనేది ఏంటంటే ఇది ట్యాంపర్ చెయ్యలేము అన్న ఇంప్రెషన్ ఇవ్వగలిగితే Yes, sir. అది నెంబర్ 1. ఇలా దొరికిపోతూ ఉంటే ఎలా చంద్రబాబు నాయుడు గారు? వాళ్ళు చేసిన పని వాళ్ళే చేశారు, మనం కొత్తగా చేసి మనం ఇంకోటి చేసాం అనుకోవచ్చు కదా. ఐ డోంట్ నో వేర్ యు ఆర్ గోయింగ్ త్రూ. సరే, ఈ బాబు గారి పద్ధతి అంతా ఎలా ఉంటే, ఇప్పుడు ఈ భజన ఛానళ్ళు ఉన్నాయి కదా, వీళ్ళ కథ వేరు, వీళ్ళ కథ వేరు, వీళ్ళ కమామిషి వేరు. ఇప్పుడు చూడండి ఒకసారి, అసలు 2026లో దావోస్లో ఎంత పెట్టుబడి వచ్చింది? 2026 ఇప్పుడు దావోస్కి వెళ్ళారు కదా, ఎంఓయూలో ఎంత సాయం చేసుకున్నారు? అసలు ఈజ్ ఎంఓయూ ఆ కాంట్రాక్ట్? ఎంఓయూ ఏం కాంట్రాక్టింగ్ కాదుగా. ఎంఓయూ అంటే ఏంటి? మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. మనకి ఏదైనా ఓకే రేపు పొద్దున్న ఈ ఫ్యూచర్లో కొద్దిగా మాట్లాడుకుందాం ఇన్వెస్ట్మెంట్ గురించి అని చెప్పని, దట్ డజంట్ మీన్ యూ గాట్ సచ్ ఇన్వెస్ట్మెంట్ కదా. ఎందుకు అబద్ధాలు? ఇప్పుడు చూడండి, ఈ డబ్బా చూడండి, అసలు మామూలు డబ్బాలు కాదు. ఒరే చూడరు, ఇప్పుడు ఇది వస్తుంది చూడండి, డబ్బా కొడతారు. సీఎం చంద్రబాబు ఇది మన టీవీ5 దావోస్ టూర్ గ్రాండ్ సక్సెస్ అయింది. చెప్పేశారు వీళ్ళే, గ్రాండ్ సక్సెస్ అని చెప్పేస్తుంది ఆ అక్కాయి. పెట్టుబడుల లక్ష్యంగా దావోస్ వెళ్లిన చంద్రబాబు బృందం సత్ఫలితాలు సాధించింది. ఏం సత్ఫలితాలు సాధించింది? 2 నిమిషాల వీడియో, 2 నిమిషాలు ప్లే చేస్తా. ఏం సత్ఫలితాలు సాధించింది అనేది మాత్రం చెప్పదు అక్కాయి, మీరు చూడండి. ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికపై దిగ్గజ పారిశ్రామికవేత్తలను చంద్రబాబు కలిశారు. ఆర్సెల్ఆర్ మిట్టల్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, IBM CEO అరవింద్ కృష్ణ సహా 16 మంది కూడా పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు, కలిశారు. ఇంకా సత్ఫలితాలు రాలా, విందాం, ఇంకేమైనా ఉంటాయేమో చూద్దాం. అలాగే ఇజ్రాయెల్, UAE, ఇస్రాయల్ అంటారు. ఇందుకు ఇస్రాయల్ ఏంటి? ఇజ్రాయలా? ఇస్రాయల్ సమావేశమయ్యారు, పెట్టాలని ఆహ్వానించారు. ఆహ్వానించారు. ఎకనామిక్ ఫోరం నిర్వహించిన 9కి పైగా సెషన్స్ లో చంద్రబాబు పాల్గొన్నారు. అదేదో చిన్నప్పుడు డ్రాయింగ్ కాంపిటీషన్లు, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లు, సింగింగ్ కాంపిటీషన్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారంటే చాలామంది చేతులు ఎత్తేస్తారు. ఎత్తిన వాళ్ళందరినీ పాపం ఎంకరేజ్ చేయాలి కదా అని పాపం స్కూల్ వాళ్ళు కూడా అందరిని తీసుకెళ్ళి మొత్తం గుంపులో కింద కూర్చోబెడతారు. అందరికీ ప్రైజులు రావు, జస్ట్ కూర్చున్న వాళ్ళలో మొత్తంలో 500 మంది కూర్చుంటే 1, 2, 3 ఫస్ట్ 1, 2, 3 3 ప్రైజులు ఇస్తారు. ఈ మిగతా వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్లు వస్తాయి. అవి ఏంటి అనుకున్నారు? క్లాసులకు వెళ్ళిపోయినాక పంపిస్తారు. ఏంటి అది? పార్టిసిపేషన్ సర్టిఫికెట్. ఇంటికి తీసుకెళ్ళి మనకు డ్రాయింగ్లో సర్టిఫికేట్ వచ్చిందని చెప్పి కానీ పార్టిసిపేషన్ అని చెప్పించి తిట్లు తడతారు తల్లిదండ్రులు ఇంట్లో. అట్లీస్ట్ పోనీ తిట్టకపోయినా మనసులో పాపం పిచ్చోడు ఆనందపడతాడు ఎట్లా అనుకుంటారు. మన పరిస్థితి అట్లా అయిపోయింది. దావోస్కి వెళ్ళిన చంద్రబాబు గ్రాండ్ సక్సెస్ అయ్యిందంటే చిత్రలేఖనంలో పార్టిసిపేట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు అసలు అద్భుతంగా వేశారు, అందరూ చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత ఏం జరిగింది? ప్రైజ్ ఇచ్చారో చెప్పరు. ఆయన బాగా పాల్గొన్నారు, ప్రింట్ మెష్ బాగా తిప్పారు, ఈ కలర్లో బాగా అద్దారు, ఇయే చెప్తుంది కానీ ప్రైజ్ వచ్చిందో చెప్పట్లా. 36కు పైగా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారంట. నీళ్ళేం పంచుకోలేదు అక్కాయ్, పాలు పంచుకున్నారా? ఇది గ్రాండ్ సక్సెసా? పాలు పంచుకోవటం. ఇన్వెస్ట్మెంట్ ఏమొచ్చిందో చెప్పకుండా పాలు పంచుకున్నారు, నీళ్లు తోడుకున్నారు. కళాకాండ. రాష్ట్రంలో పెట్టుబడులకు కనుక సానుకూల వాతావరణాన్ని దావోస్ వేదికగా సీఎం చంద్రబాబు వివరించారు. అన్ని వివరించారు. పాలు పంచుకున్నారు, నీళ్లు తోడుకున్నారు, బావిలో దుంకారు, ఏ ఉన్నాయి కానీ ఎక్కడా కూడా ఎంత పెట్టుబడి వచ్చిందనేది అక్కయ్య చెప్పట్లేదు. చూడండి అసలు ఇలా భజన టైటిల్ మాత్రం ఏంటనుకున్నారు? దావోస్ గ్రాండ్ సక్సెస్. గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వ్యవసాయం, టూరిజం రంగాల్లో రేపే సాధిస్తున్న విజయాలతో పాటు అది సాధిస్తున్న విజయాలు ఆల్రెడీ వచ్చిన పెట్టుబడుల గురించి చెప్తున్నారు వీళ్ళు. అండ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇందాక మాట్లాడిన ఇవన్నీ చూసారా? అది ఇప్పుడు 2026లో వచ్చినవి కాదు, పోయిన సంవత్సరంకి సంబంధించినవి. రాష్ట్రంలో ఉన్న వనరులను పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు వివరించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికపై ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక రంగ పోకడలు, పారిశ్రామికవేత్తల ఆలోచనలు తెలుసుకునేందుకు ఉపకరించాయని అన్నారు. ఉపకరించడం ఏంటి? కప్పకరించినట్టు ఉపకరించడం ఏంటి? ఉపకరించాయి. ఏం జర్నలిజం మంది ఇక్కడ కూడా ఏం వచ్చినట్టే ఉపకరించాయి.
ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను మరింత విస్తరించడంతో పాటు రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పాలసీలను అంచనా వేసేందుకు ఈ సదస్సు దోహదపడిందన్నారు. ఓహో. గతంతో దోహదపడిందన్నారు. పోల్చుకుంటే దిగ్గజ సంస్థలు భారత్ వైపు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నాయన్నారు. ఆసక్తి చూపుతున్నాయి. విన్నారా? 2 నిమిషాల వీడియో ఎక్కడా కూడా ఎంత వచ్చిందని చెప్పట్లేదు, కానీ గ్రాండ్ సక్సెస్. దావోస్ టూర్ సక్సెస్ఫుల్ గా ముగించుకున్న సీఎం చంద్రబాబు బృందం Successful. ఇవాళ ఉదయం 8:25 హైదరాబాద్ చేరుకున్నారు. పోల్దాన్ని లేండి అక్కాయ్, వెళ్ళి సక్సెస్ఫుల్గా వివరించినందుకు, పాలు పంచుకున్నందుకు వెళ్ళి పోల్దాన్ని లేండి. ఇక ఇది అయిపోయిందా? ఇప్పుడు వస్తాడు చూడండి మా వాడు అరాచకవాది. ఎవరు అనుకున్నారు? మహావంశీ తాత చెట్టు కింద కూర్చొని మామూలుగా గట్టు మీద కబుర్లు చెప్పుకుంటారే, అలా ఎలా అదేంటి అని అట్లా మాట్లాడతాడు చూడండి. ఇప్పుడు వస్తాడు రణంగోల్. ఇది చంద్రబాబు నాయుడు గారికి దావోస్ మ్యాన్ అనే ఒక బిరుదుని ఇచ్చారు. మొత్తానికి 15 సార్లు వెళ్ళాడట. చంద్రబాబు నాయుడిని దావోస్ మ్యాన్ అని బిరుదిచ్చారండి. ఎవరండి? ఇప్పటి వరకు అంటే 15 సంవత్సరాలు అధికారంలో ప్రతి సంవత్సరం దావోస్ వెళ్ళటం అనేది, అక్కడ పోయి ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడం అనేటువంటిది ఒక పనిగా పెట్టుకున్నారు. అసలు చూడండి ఎంత పెద్ద డబ్బాను. వెళ్ళి ప్రతి సంవత్సరం వెళ్ళటం, ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చేయటమేనంట. తాత చెప్తాడు, వంశీ తాత చక్కగా భలే కబుర్లు చెప్తాడు కదేరా, చెట్టు కింద కూర్చొని కబుర్లు చెప్పినట్టు ముసలోళ్ళు. చెప్పు బాబు చెప్పు. జనరల్గా అక్కడికి వెళ్తే విపరీతమైన చలి. అక్కడ జనరల్గా చలికి ఒకసారి రెండోసారి వెళ్ళడం కొంచెం కష్టంగా ఫీల్ అవుతాం. అది చూసారా? న్యూస్ జర్నలిస్టు, ఓ ఛానల్ హెడ్. జనరల్గా ఇక్కడ చలి ఉంటుంది. మనం ఇంటి దగ్గర మాడుకుంటామే, ఎరా ఎలా ఉంది, అరకు ఎలా ఉందంటే, జనరల్గా ఇక్కడ చలి ఉంటుంది బా, రగ్గులు కప్పుకోవాలి, స్వెటర్లు, దోమలు ఎక్కువ ఉంటాయి బావు, ఇట్లా వాడుకుంటాం. జనరల్గా అక్కడ చలి ఎక్కువ ఉంటుంది. ఇది జర్నలిజం. మన తెలుగు జర్నలిజంకి పట్టిన అదో. అక్కడ చలి ఎక్కువ ఉంటుంది. చెప్పు నువ్వు కూడా, మూర్తి గారు చెప్పినప్పుడు అసలు అందరూ ఏంటి చిన్నగా గ్లాస్ క్రాక్ ఇస్తే ఆ చలి మొత్తం చంపేస్తుంటే పొద్దున్నే లేచేసరికి ఒక ఆయన మాత్రమే అలా కూర్చొని ఉన్నాడు. అప్పుడు పోయిన సంవత్సరం మూర్తి గారు చెప్పారే అట్లా. ఇప్పుడు ఇది కొత్తది. చెప్పండి. సరే, అయినా కానీ 15 సార్లు ఇప్పుడు దావోస్ వెళ్ళి చరిత్ర రికార్డు సృష్టించారు. ఏం రికార్డు? 15 సార్లు వెళ్తే రికార్డా? ఆ రైల్వే వాళ్ళు మొన్న మధ్య ఒక చిన్న అనౌన్స్మెంట్ చేశారు. ఏంటంటే ఒక అతనంట ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి రెగ్యులర్గా ట్రావెల్ చేస్తూనే ఉంటాడంట. అతనికి కూడా అదేంటో మరి తెలియదు కానీ ఒకే బర్త్, అంటే ఒకే బోగీలో సేమ్ కంపార్ట్మెంట్లో సేమ్ సీటు వస్తుందంట, సేమ్ బర్త్ అతనికి కొన్ని సంవత్సరాలుగా. ఇక రైల్లో కూడా అతనికి ఆ సీట్ రిజర్వ్ చేసేసారు. ఇది కూడా రికార్డే. ఎవరికి ఉపయోగం? వాడు నిద్రపోవటానికి వెళ్తున్నాడో, తిరగటానికి వెళ్తున్నాడో, ఆ ట్రైన్లో తిరుగుతూ అటు ఇటు జేబులు కొట్టడానికి పోతున్నాడో, పల్లి బఠానీలు అమ్ముకోవడానికి పోతున్నాడో, ఎవరికి తెలుసు? ఎవరికి ఉపయోగం? రికార్డు ఎందుకు? ఈ పనికిమాలిన రికార్డులు ఎందుకు మనకి? మొన్న యోగాంధ్ర అని చెప్పని 300 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ నెత్తిన పోసారు 3 నుంచి 500 కోట్లు, 300 కోట్లు అనుకుంటాయి. ఎవరికి ఉపయోగం అది? జర్నలిస్ట్ బాబాయ్, నువ్వు జర్నలిస్ట్వి, మా కర్మ అది. అన్నిసార్లు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రులు హైయెస్ట్ రికార్డు ఆయనదేనట. ఒక పొలిటీషియన్ కూడా అన్ని సార్లు వరుసగా అటెండ్ అయినటువంటి దాంట్లో కూడా ఆయనదే రికార్డు. అందుకని దావోస్ మ్యాన్ అంటున్నారా? నువ్వు కూడా సొల్లు మ్యాన్. రికార్డుని దావోస్ లోనే బ్రేక్ చేసి పక్కన భజన బ్రేక్ చేశాడా? ఇప్పుడు అక్కడ పేరు తెచ్చుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే దావోస్ నిర్వహించేవాడు కూడా అన్నిసార్లు వచ్చి ఉండరు లేరు. పాపం ఆయన మాత్రం అన్నిసార్లు వెళ్ళేట్టున్నారు. సరే, దేనికోసం వెళ్ళారయ్యా అంటే పాపం ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తే రాష్ట్రానికి ప్రయోజనం జరిగింది, పెట్టుబడులు తీసుకొస్తే బాగుంది. ఇప్పుడు కియా లాంటి అక్కడి నుంచే ఇదేంటి కదా, అట్లా కొన్ని తీసుకొని రావటం వలన ఏదన్నా కానీ రాష్ట్రానికి మంచి జరిగింది అనేటువంటి ఉద్దేశంతో తన ప్రయత్నాన్ని ఎక్కడ ఆపకుండా నిర్విరామంగా కొనసాగిస్తూ ఉన్నారు. సరే, అట్లాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళారు. ఆయన కూడా ఇప్పుడు ఇక్కడ దీన్ని ఏంటనుకున్నారు? దావోస్లో కూడా చరిత్ర సృష్టించిన సీఎం చంద్రబాబు అంట. ఇది టైటిల్. ఇందాకేంటి? దావోస్ గ్రాండ్ సక్సెస్. ఇదేమో దావోస్లో కూడా చరిత్ర సృష్టించిన చంద్రబాబు. ఇది ఇలా కథ, ఇలా మీ జర్నలిజం. ఇంకోటి చూడండి అవలా బిజీగా దావోస్ మ్యాన్ ఎంట్రీ. బిజీ కాదు, అది బిజీగా కాదు,
జర్నలిజం మాయా మీరుంది, మిమ్మల్ని చూసి వేరే వాడు ఏం అనకూడదు. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి దావోస్ మ్యాన్ అని చెప్పని ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి దావోస్ మ్యాన్ అనే ఒక బిరుదుని ఇచ్చారు. మొత్తానికి 15 సార్లు వెళ్ళాడు. ఒకసారి వెళ్ళిన రెండోసారి వెళ్ళడం కొంచెం కష్టాలు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి హైయెస్ట్ రికార్డు ఆయన. మంచిదే బాబాయ్. ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తే రాష్ట్రానికి ప్రయోజనం జరిగింది భావిస్తూ ఉన్నారు. సరే, అట్లాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళారు. ఆయన కూడా ఇప్పుడు ఆయనకు కూడా ఇవ్వండి స్విట్జర్లాండ్ మ్యాన్ ఏదో ఒకటి. ఏదైతే విజన్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా రేపు ఇనాగ్రేట్ చేయబోతున్నారు. ఆయన జ్యూరిచ్ లో ఇప్పటికే కొన్ని మీటింగ్స్ కి అటెండ్ అయ్యారు. ఆ మీటింగ్స్ లో హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్స్, హైదరాబాద్ యొక్క దీన్ని బ్రాండ్ ని ఎస్టాబ్లిష్ చేసే విధంగా ఇతను మాట్లాడుతుంటే ముందు నాకే నిద్ర వస్తుంది, నుంచొని కూడా నిద్ర వస్తుంది నాకు. పాపం మీరు వింటున్న వాళ్ళు ఇది వింటున్నా నాకు కాదు, ఇదంతా వినిపిస్తుంది. మీరు పాప మీ పరిస్థితి ఏంటో నిర్వహిస్తూ ఉన్నారు. సరే, ఏదైనా కానీ తెలంగాణ రైజింగ్ 2047 మాత్రం బాగా తీసుకెళ్లేదానికి ప్రయత్నాలు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఒకసారి బయట ఉంటుంది సార్ బాబు. బయట అమ్మ వద్దులే, ఇప్పుడు బాబు గారి స్పీచ్ ఇది ఇలా కథ. దావోస్ మ్యాన్ సభ గ్రాండ్ సక్సెస్. దయచేసి మీరు ఈ పిఆర్ ప్రోగ్రాంలు ఇవన్నీ ఆపేయాలి చంద్రబాబు నాయుడు గారు. మీరు దగ్గరుండి వాళ్ళతో మాట్లాడిస్తారా, లేకపోతే వాళ్ళంతటా వాళ్ళే ఉత్సాహంతో ఇప్పుడు మళ్ళీ పేపర్ అడ్వర్టైజ్మెంట్లో లేకపోతే ఆ లోపల న్యూస్ హెడ్లైన్స్ అడ్వర్టైజ్మెంట్లో వీటి కోసం వీళ్ళు మాట్లాడతారా? ఇది కొద్దిగా చాలా చేత్కరింపుగా ఉంది. ప్రజలు చాలా చేత్కరించుకుంటున్నారు. గ్రాండ్ సక్సెస్ ఏంటి? ఎంఓయూ అయిపోతే కంపెనీ వచ్చేసినట్టేనా? ఎంఓయూ అయిపోతే కంపెనీ వచ్చేసినట్టేనా? అసలు ఎంఓయూలు కూడా కాలేదు కదా. ఎందుకు ఈ అనవసరమైన పబ్లిసిటీ? జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలు నేను తెచ్చేసానంటారు, వీళ్ళేమో రాని కంపెనీలు వచ్చేసినాయి అంటారు, సక్సెస్ అయిపోయారంటారు, దావోస్ మ్యాన్ అంటారు, రికార్డు అంటారు, ప్రపంచ రికార్డు. మీకు దండం బాబా, కొద్దిగా ఆపండి. థ్యాంక్ యూ సో మచ్.